హాయ్ అందరికీ నమస్కారం. ప్రేమే మార్గం సేవే లక్ష్యం ఈ నినాదం ఎక్కడో విన్నట్టుంది కదా. అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన ఒక నినాదం అని చెప్పాలి. వాస్తవానికి పార్టీ పెట్టినప్పుడు ఆయన నినాదం ఇచ్చారు కానీ ఆయనకి ఇన్బిల్ట్ అదే నినాదంతో ఉంటారు ఆయన. అందుకే 1996లో ఒక బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు పెట్టారు. ఆ తర్వాత ఆ బ్లడ్ బ్యాంకు ద్వారా కొన్ని లక్షల మందికి ప్రాణదానం చేశారు బ్లడ్ ఇవ్వటం ద్వారా. అలాగే బ్లడ్ బ్యాంక్తో పాటుగా ఇటువైపు ఐ బ్యాంక్ పెట్టారు. ఐ బ్యాంక్ పెట్టి అనేక మందికి చూపు తెప్పించారు. చాలామంది అనుకోవచ్చు చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకుంటున్నారు అని ఆరోపణలు చేసిన కొంత నీచ నికృష్టపు మనుషులు కూడా ఉన్నారు. కానీ ఒక లెక్క ప్రకారం ఒకళ్ళ నుంచి బ్లడ్ తీసుకుంటే దాన్ని ప్రాసెస్ చేయటానికి, బ్లడ్ టెస్టులు చేయటానికి, అన్నీ చేయటానికి అయ్యే ఖర్చు వేరే ఉంటుంది. ఉచితంగా బ్లడ్ తీసుకున్నారని అభిమానంతో మనం వెళ్ళి ఒక బ్లడ్ ఆయనకి ఇచ్చింది, ఆ బ్లడ్ బ్యాంకులు ఇచ్చిన తర్వాత దాని ప్రాసెసింగ్ కూడా చాలా ఖర్చు అవుతుంది. ఒక లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఆయనకు 128 కోట్ల రూపాయలు చిరంజీవి గారికి ఖర్చు అయిందట. ఇది చిరంజీవి గారు చెప్పే లెక్క కాదు. సహజంగా రెడ్ క్రాస్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, బ్లడ్ బ్యాంకుకి ఒక బ్లడ్ తీసుకుని ఉచితంగా ఇస్తే దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల మందికి 80% ఆయన ఉచితంగా బ్లడ్ని డొనేట్ చేస్తూ ఉంటారు పేదలకు. మిగతా వాళ్ళకి కొంత హాస్పిటళ్లకు మినిమం ప్రాసెసింగ్కి ఏదైతే అవుతుందో ఆ ఫీజు తీసుకొని చేస్తారు. ఆ రకంగా చూసుకుంటే 128 కోట్ల రూపాయలు ఆయన చేతి నుంచి గత 30 ఏళ్ళుగా ఖర్చు అయిందనమాట. అంటే మామూలు విషయమా? 128 కోట్ల రూపాయలు ఒక మనిషి ఖర్చు పెట్టడం అంటే ఒక బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ మామూలు విషయం కాదు. అందుకే ఆయనకు అనేక అవార్డులు, రివార్డులు వచ్చినాయి. తాజాగా ఒక అంశాన్ని చూడడం జరిగిందండి. తమన్ గారు ఎప్పుడు మనం తమన్నా అంటే ఏమనుకుంటాం, నందమూరి తమన్ అనుకుంటాం. కానీ తమన్లో చిరంజీవి గారి పట్ల ఎంత ప్రేమ, ఆప్యాయత ఉందనేది మనకి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒక తమిళ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారో ఒకసారి విందాం. బాడీలో ఆయనకి చిరంజీవి గారి గురించి ఆయన అడిగితే బాడీలో ఇంకొక పార్టే లేదా, ఆయనకి ఫుల్ హార్టే అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే నిలువెల్లా హృదయం కలిగిన వ్యక్తి అనేది ఆయన అభిప్రాయం. చాలా ఎమోషనల్గా ఉంటారు. ఒకళ్ళు ఏదైనా సహాయం అడిగితే కాదని చెప్పగలిగిన వాడు కాదు. ఎవరు సాయం కోరి వెళ్తే వాళ్ళకి సాయం చేస్తాడు. ఒక ఎమోషనల్ పర్సనాలిటీ అని చెప్తున్నారు. ஒரு பத்தி ஜெனரலி நம்ம யாரை பத்தி கெட்டதான் நினைக்க மாட்டோம். இவரை பத்தி சுத்தமா நினைக்கணும். அவர் யாரா இருந்தாலும் அவர் ஆரோக்கியமா இருக்கணும், அவர் நல்லா இருக்கணும், அவர் பயங்கரமா இருக்கணும், அப்படிதான் நினைப்பாங்க. அவர் அந்த மாதிரி ஒரு 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 லிவிங் லெஜெண்ட். இது மேன் ஆஃப் ஆர்ட்ஸ். எவ்வளோ சர்வீஸ், எவ்வளோ பிளட் டொனேஷன், அவர் பிளட் எவ்வளோ பண்ணியிருக்காங்க இண்டஸ்ட்ரி. மோர் தென் ஃபிலிம்ஸ் அவங்க சம்பாதிச்சதுல ஐ திங்க் ஒரு 30-40% இண்டஸ்ட்ரிக்கே கொடுத்துருப்பாங்க. அவ்வளோ சர்வீஸ் பண்ணியிருக்காங்க. ఇందాక నేను చెప్పాను కదా, 128 కోట్లు కేవలం బ్లడ్ బ్యాంక్ ద్వారానే చిరంజీవి గారు ఖర్చు పెట్టారు. ఇక ఇతర సహాయ కార్యక్రమాలు చెప్పక్కర్లేదు. తమన్ గారు అంటున్నది ఏంటంటే ఆయన జీవితంలో ఆయన దాదాపుగా 40% ఆయన సంపాదించిన దాంట్లో సేవకి వినియోగిస్తారని చెప్పారు. సో ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే ఆయన దగ్గరుండి చూశాడు కాబట్టి ఆయనకి తెలుసు. చాలామంది వెధవలు, నీచులు మాట్లాడేది ఏంటుంటుందంటే చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకున్నారు, ఇట్లాంటి చవకబారు జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్న వెధవల కోసం ఈ వీడియో కనీసం కనువిప్పు కలగాలని నేను చెప్తున్నా. 40% వరకు ఆయన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. కేవలం ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టడమే కాదండి, చాలా సందర్భాల్లో ఆయన ఏ ప్రకృతి విపత్తు వచ్చినా కానీ ఆయన సహాయ కార్యక్రమాలు చేస్తారండి. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా. ఇంతకుముందు కూడా చాలామంది సహాయ కార్యక్రమాలు చేశారు కానీ సొంత నిధులు ఎవరు ఇచ్చారండి? ఏదో జోలి పెట్టడం, క్రికెట్ ఆడటము, దాని ద్వారా వచ్చే నిధులు ఇవ్వడం, ఇలాంటివి ఎలాగో ఇస్తారు. అవి కాకుండా సొంత నిధులు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సొంతంగా తన డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇవ్వటము. అలాగే కరోనా వచ్చినప్పుడు ఎవరు పెట్టారండి? ఏ పారిశ్రామికవేత్త పెట్టాడు, ఏ పార్టీ పెట్టింది, లేకపోతే ఏ హీరో పెట్టాడు దేశవ్యాప్తంగా? సో చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంకులు పెట్టారు. అలా ఆక్సిజన్ బ్యాంకులు 40 ఆక్సిజన్ బ్యాంకులు పెట్టారు. సిసిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి గారు ప్రతి కార్మికుడికి కడుపు నిండా భోజనం దొరికేలా చేశాడు. అలాగే
సినిమా కార్మికులందరూ కూడా ఉచితంగా బ్లడ్ టెస్టులు, ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నారనమాట. ఇలాగ ఆయన ఒకటి కాదు, రెండు కాదు, అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. బహుశా ఆయన నుంచి వచ్చిందే అనుకుంటాను. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు రామ్ చరణ్ గారు కావచ్చు, అద్భుతమైన సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. సో ఇంకొక స్లైడ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి వినండి. నేను పోయిన పేదలకు 2 లక్షల రూపాయల చెక్కు రాసిండు. నా తండ్రి దేవుడు సల్లా బతుకు నా పేదరికం చూసి, నా కళ చూసి, నా పేదరికం కొరకు బతకని పేదోడాన్ని ఇచ్చేసి 2 లక్షలు ఇచ్చి నా ఎమ్మడి పిహెచ్డి చేసిన రంగయ్య రామదాసరి, మన రంగయ్య ఈ సారు చాలా బాధపడ్డాడు. నా ఎమ్మడి తిరిగాడు. అందుకొరకు రంగయ్య నీవేనా పిహెచ్డి చేసింది, సరే కరెక్ట్ అని చెప్పి రాసుకుని నీ ఖర్చులకు పెట్టుకో. వద్దు సార్, నేను చూడటానికి వచ్చిన సార్, నేను కలవడానికి వచ్చిన అన్న అయినకుండా ఒక 50,000 రాసిచ్చింది సార్. చాలా ధన్య. చూసారా ఏ ప్రాంతం అనండి? కిన్నెర మొగలయ్య. ఆయన వాస్తవానికి తెలంగాణ వ్యక్తే కదా. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఇచ్చారండి ఆయనకి? ఏమి ఇచ్చారండి? సో పవన్ కళ్యాణ్ గారు పిలిచి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్న దేవుడయ్యా అంటున్నాడు. ప్రాంతాలు, కులాలు ఇవేమీ చూడకుండా స్వచ్ఛమైన హృదయంతో సాయం చేయటం అనేది మెగా ఫ్యామిలీలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు అలాగే పక్కన పిహెచ్డీ చేస్తే మీ ఖర్చులకు ఉంటుందండి, మీరు ఉంచండి అని చెప్పి 50,000 ఇచ్చారట. ఇలాగ అంటే చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు కూడా ఒక 100 కోట్లు దాటుకుంటాయండి. సో ఇకపోతే ఇక్కడ చూడండి. సో నేను 9 months వేరే సాంగ్స్ చేయకుండా పెద్దిలోనే ఉన్నాను. ఎందుకంటే పెద్ది బాగా చేయాలి, బాగా ఉండాలి అని చెప్పి సూపర్గా నాకు చేయాలి. సో దాని గురించి నేను చేసి దాంట్లో ఉండటం జరిగింది. నేను వేరే సాంగ్ కూడా చేయలేదు. సో చరణ్ సార్ మనకు 40 లక్షలు ఇచ్చారు. ఆయన టోటల్గా మన యూనియన్లో చాలా మంది 500 మంది డాన్సర్స్, ఎంతమంది 400 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత చెప్పారంటే 58 లక్షలు అవుతుంది. 58 లక్షలు అవుతుంది. ఆ 58 లక్షలు చేయడానికి నేను ఆయన దగ్గర 40 lakhs తీసుకున్న తర్వాత మిగతా 18 లక్షలు తక్కువ పడితే. సో అంటే జానీ మాస్టర్ చాలా సందర్భాల్లో రామ్ చరణ్ గారి గురించి గొప్పగా చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉన్నాం. తాజాగా ఆయన ఏం చెప్తున్నాడంటే 58 లక్షలు, 400 మంది డాన్సర్లకు 58 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం, డాన్స్ అసోసియేషన్ ఇన్సూరెన్స్ చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కోసం 58 లక్షల రూపాయలు పడింది. 58 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలు 58 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలు ఒక్క రామ్ చరణ్ గారు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అంటే చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి రామ్ చరణ్ గారికి సేవా దృక్పథం ఎలా వచ్చిందో చూడండి. సో ఇంకొక మిరాకిల్ చూడండి. నేను చాలా మందిని అడిగా, కొంతమంది మాస్టర్ని నన్ను అడిగితే వాళ్ళకి పాపం పరిస్థితులు బాగాలేదో ఏమో, మొత్తానికి వాళ్ళు దీని గురించి స్పందించలేదు. బట్ అలాంటి వాళ్ళు తప్పు పట్టట్లేదు. దాని గురించి నాకు కొంచెం లేట్ అయింది. మొన్న నా దగ్గరికి పెద్ద పేమెంట్. కానీ ఏ సభ్యుడండి 40 లక్షలు చరణ్ సరేనా ఎందుకు ఇవ్వాలండి? డాన్సర్స్ కష్టం తెలుసు ఆయనకి, డాన్సర్స్ కి ఇవ్వాలి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ కి 40 lakhs ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ మాసం తీసుకురాగలిగారు? అట్లా నేను తక్కువ అనట్లా అయిపోయింది. సో పెద్ద పేమెంట్ నాకు ఇది 18 lakhs, అంటే కొంచెం తీసుకుంటున్నది. దిస్ ఇస్ 18 lakhs చెక్. ఓకే, బ్యానర్ పేరు కూడా నేను ₹1 తీసుకోకుండా ఈ పెద్దకి ఒక 18 లక్షల పేమెంట్ వస్తే ఆ పేమెంట్ని 58 లక్షలు కదా, 40 లక్షలు రామ్ చరణ్ గారు ఇచ్చారు. ఇంకొక 18 లక్షలు జానీ మాస్టరు తనకు వచ్చిన పెద్ద పేమెంట్ని నేరుగా ఈ అసోసియేషన్కి దీనికోసము ఇన్సూరెన్స్ కోసం ఇచ్చారన్నమాట. అంటే సేవాభావం ఏ రకంగా వారసత్వం ఎలా వస్తుందో చూడండి. అంటే ఒక గురువులాగా భావిస్తాడు రామ్ చరణ్ గారిని, ఒక అన్నలాగా భావిస్తాడు. సో అన్నకు ఒక తమ్ముళ్ళలాగా, అన్నకు అంత సేవాగుణం ఉన్నప్పుడు తమ్ముడికి కూడా ఆటోమేటిక్గా ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. ఆ ఇన్స్పిరేషన్తో తాను కూడా 18 లక్షలు తన డాన్స్ అసోసియేషన్కి ఇవ్వటం జరిగింది. సో ఎంతోమంది డాన్సర్లు ఉన్నారండి, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు. వీళ్ళతో పాటుగా హీరోలు ప్రభాస్ కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా
డాన్స్ అంటే చాలా, అంటే ఎస్పెషల్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్ అంటే వాళ్ళు కూడా చాలా మంచిగా డాన్స్ చేస్తారు, వాళ్ళకు కూడా డాన్సర్ కష్టాలు తెలుసు. కానీ ఎవరు ఇవ్వగలిగారంటే 40 లక్షల రూపాయలు ఒక్క రామ్ చరణ్ గారు ఇచ్చారు. సో ఆయన స్ఫూర్తిగా తీసుకొని తనకు వచ్చిన పెద్ద సినిమా సాంగ్స్ పేమెంట్ 18 లక్షల రూపాయలు తిరిగి అసోసియేషన్కి జానీ మాస్టర్ ఇచ్చారు. సో ఇది చూడండి ఎట్లా అంటే చిరంజీవి గారు చెప్పినట్టుగా ఒక ముగ్గురు మనం సాయం చేస్తే ఇంకొక ముగ్గురికి, ఆ ముగ్గురు నుంచి ఇంకొక ముగ్గురికి ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ ఆ రోజు చిరంజీవి గారు సేవా కార్యక్రమాలు మొదలు పెడితే ఆ రోజు నుంచి ఆయన తమ్ముడు నుంచి ఆయన కొడుకు, ఇలాగా ఆయన కొడుకు నుంచి ఆయన అభిమానించేవాళ్ళు, ఇవాళ చిరంజీవిని అభిమానించేవాళ్ళు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మనం చెప్పాలంటే దేశ విదేశాలు దాటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చిరంజీవి గారి బర్త్డే అంటే ఎక్కడ పట్టినా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక ప్రకృతి విపత్తు వచ్చిందంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలామంది హీరోలకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి, కానీ ఇట్లా సేవ చేయటం అనేది చిరంజీవి గారి నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు మనం. వేరే హీరో అభిమానులు కటౌట్లు కట్టడానికో లేకపోతే పాలాభిషేకాలు చేయడానికి ఉంటారు, కానీ చిరంజీవి గారి అభిమానుల దగ్గర నుంచి సేవా కార్యక్రమం, చిరంజీవి గారి స్ఫూర్తితో వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయడం స్టార్ట్ అయింది. ఒక ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే ఇప్పుడు చూడండి, తమిళనాడులో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారట. ఒక్కసారి విందాం. ఇది తమిళనాడులోని ఒక భైరమంగళం అనేసి ఒక విలేజ్. అది తమిళనాడు బెంగళూరుకి మనకు 100 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఒక 250 కిలోమీటర్లు ఉంటుంది. ప్యూర్లీ తమిళనాడు, ఇక్కడంతా తమిళే మాట్లాడతారు, కానీ ఇక్కడ తెలుగు అంటే అభిమానము. అలాంటి వాళ్ళకి చూడండి, ఇక్కడ అంజనీ పుత్ర మెగా ఫ్యామిలీ అనేసి ఒక అసోసియేషన్ స్థాపించి ఇంతమంది, అది అంజనీ పుత్ర మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి ప్రారంభించి, సో చాలామంది అక్కడ సేవా బైరమంగళం అనే ఒక ప్రాంతంలో తమిళం మాట్లాడతారు. అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, తమిళే ఎక్కువగా మాట్లాడతారు. అక్కడ చిరంజీవి గారి పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట. అంటే ఒక జగద్విదితం అయిపోయింది. సో చిరంజీవి గారు ఎప్పుడైతే సేవా కార్యక్రమాలు ప్రారంభించారో అది ఇలా పరిడ వెళ్ళి ప్రపంచమంతా కూడా పాకుతుంది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేమేదో 100 కోట్ల రూపాయలతో నిధితోటి మేమేదో చేస్తామంటే దానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారే స్ఫూర్తి అని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు మొదలు పెడితే చిరంజీవి గారిని చూసి నేను అగరం ఫౌండేషన్ ప్రారంభించానని చెప్పి సూర్య గారు చెప్పారు, హీరో సూర్య గారు. మళ్ళీ చిరంజీవి గారేంటి అగరం ఫౌండేషన్ ద్వారా చాలా మంచి పనులు చేస్తున్నాం, నేను మళ్ళీ ఆ స్ఫూర్తితో మళ్ళీ ఎడ్యుకేషన్ సంబంధించిన రంగంలో నేను చేస్తానని చెప్పేసి చిరంజీవి గారు అన్నారు. ఇలా అంటే ఒక సేవా కార్యక్రమం, ఒక స్ఫూర్తి అనమాట. ఆయన మొదలుపెట్టిన ఆ కార్యక్రమం యొక్క స్ఫూర్తి ఇవాళ సమాజంలో ఒక పరిఢవిల్లుతోందని చెప్పాలి. సో ప్రేమే మార్గం, సేవే లక్ష్యం చిరంజీవి గారు సాధించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మెగాస్టార్ గారు. నమస్తే, జై హింద్.